హాయ్ అండి. వెల్కమ్ టు వాణి రుచులు. ఇవాల్టి వీడియోలో మండే నుంచి సండే వరకు వారానికి సరిపడగా మిల్లెట్స్ తోటి మనకి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపించబోతున్నానండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నీ కూడా ఎవరైనా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఎక్కువ టైం కాకుండా తక్కువ టైంలోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి మిల్లెట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. డయట్ కంట్రోల్ చేసి డయాబెటిక్స్ని కంట్రోల్ చేయాలనుకునే వాళ్ళు, వెయిట్ లెస్ అవ్వాలనుకునే వాళ్ళు ఒకసారి మిల్లెట్స్ తోటి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం రొటీన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కాకుండా మనం అప్పుడప్పుడు ఇలా మిల్లెట్స్ తోటి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకు కూడా మనకి చాలా మంచిది కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి మొదటి రెసిపీ రాగి దోశను ప్రిపేర్ చేయడం. ఒక బౌల్లోకి 250 గ్రామ్స్ రాగుల్ని యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి ఒక 2 టైమ్స్ బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్నటువంటి నానబెట్టుకోవడానికి 6 అవర్స్ పక్కన పెట్టి మరొక బౌల్లోకి పావు కప్పు రైస్ని, పావు కప్పు మినప్పప్పుని, అలాగే పావు టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక 5 అవర్స్ నానబెట్టడానికి పక్కన పెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత వాటర్ తోటి శుభ్రం చేసుకున్నటువంటి రాగులని, నానబెట్టుకున్నటువంటి బియ్యం, మినప్పప్పుని, అలాగే పావు కప్పు అటుకుల్ని నానబెట్టుకున్నవి యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ ఏ విధంగా స్మూత్గా గ్రైండ్ చేస్తామో ఆ విధంగా గ్రైండ్ చేసి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలినటువంటి మొత్తం అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఇలా చేసుకున్నటువంటి బ్యాటర్ని మూత పెట్టి 6 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు పిండి అనేది బాగా పులుస్తుందండి. ఇలా పులిసినటువంటి పిండి గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేయడానికి ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి, కొత్తిమీరని యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలని, అలాగే హాఫ్ కప్పు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి దాంట్లోకి కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత స్పూన్ తోటి మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక చట్నీని స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని పోపు కోసం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా జీలకర్ర, శనగపప్పు యాడ్ చేసుకొని పోపు అనేది మనకి తయారవుతుంది కాబట్టి చట్నీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పోపుని చట్నీలోకి యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశను ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత 1.5 గరిటె పిండి తీసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నటువంటి దోశ మీదకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని, అలాగే సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆనియన్స్, క్యారెట్ యాడ్ చేయడం వల్ల దోశని పిల్లలు ఇష్టంగా తింటారండి. కావాలనుకుంటే మీరు ప్లెయిన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేశాక దోశ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇక్కడ ఆనియన్స్, క్యారెట్ యాడ్ చేసాం కాబట్టి మరొక వైపుకి స్ప్లిట్ చేయట్లేదు. ఇలా కాల్చుకున్న దోశని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక దోశని కూడా యాడ్ చేసుకోవాలి. మనకు రాగులలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి. బోన్స్ అనేది గట్టి పడతాయి కాబట్టి ఎదిగే పిల్లలకి చాలా మంచిది. చిన్నపిల్లలకి వారంలో 1 or 2 టైమ్స్ ఈ విధంగా చేసి పెట్టండి. మరొక దోశ మీద కూడా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని, క్యారెట్ని, కొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే కనుక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేశాక ఆయిల్ తోటి స్ప్రింకిల్ చేసుకొని మనం ముందు దోశ ఎలా ప్రిపేర్ చేసామో సెకండ్ దోశను కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎన్ని దోశలు అయితే ప్రిపేర్ చేసుకుంటామో అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి దోశల్ని మనం వేడివేడిగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి, పుట్నాల చట్నీతోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక రెసిపీ వచ్చి జొన్న దోశని ప్రిపేర్ చేసుకోవడం. మనకి ఈ జొన్నల వల్ల కూడా షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ ఉంటాయండి. అంతేకాకుండా వెయిట్ లాస్ కూడా అవుతారు. డైట్ కంట్రోల్ చేసే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల జొన్నల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చ జొన్నలు తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే తెల్ల జొన్నలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. మనకి జొన్నలలో డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 4 to 5 టైమ్స్ శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లోకి 1 కప్పు మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. మనకి జొన్నలు అనేటివి గట్టిగా ఉంటాయండి. 7 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. మినపప్పులో కూడా వాటర్ యాడ్ చేసి ఒక 5 అవర్స్ నానబెట్టడానికి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెండింటినీ కూడా శుభ్రం చేసుకున్నాక నానబెట్టుకోవడానికి పక్కన పెట్టి ఒక 7 అవర్స్ తర్వాత జొన్నలు చూస్తే కనుక మనకి ఈ విధంగా నానుంటాయి. ఇలా నానబెట్టుకున్నటువంటి జొన్నల్ని
కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్నటువంటి మినపప్పును కూడా యాడ్ చేసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని బ్యాటర్లా గ్రైండ్ చేసుకోవాలి. మనకి జొన్నలు అనేటివి గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుందండి. మెల్లమెల్లగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని మూత పెట్టి ఒక 6 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక పిండి అనేది బాగా పులుస్తుంది. మనం ఎంతైతే యూస్ చేసుకుంటామో అంత పిండిని పక్కన తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసింది పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లోకి 1/2 కప్పు పల్లీలని యాడ్ చేసుకోవాలి. పల్లీలని దోరగా వేయించుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకో. ఇప్పుడు వేయించుకున్నటువంటి పల్లీలు, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలా కొద్దిగా కొత్తిమీరను మిక్సీ జార్లోకి యాడ్ చేసి 1/2 కప్పు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేశాక ఇందులోకి కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక స్పూన్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి దాన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనకు చట్నీ అనేది ప్రిపేర్ అవుతుందండి. దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పోపును కూడా యాడ్ చేసుకొని చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశను ప్రిపేర్ చేయడానికి ప్యాన్ బాగా వేయడం తర్వాత గరిటె పిండిని యాడ్ చేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. నేను ఇక్కడ జొన్న దోశల్ని ప్లెయిన్ దోశలుగానే చూపిస్తున్నానండి. మీకు కావాలనుకుంటే కనుక ఆనియన్స్, క్యారెట్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇలా దోశ మొత్తం ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేశాక కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాక ఆయిల్ అనేది కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రింకిల్ చేసుకున్నాక గరిటెతోటి దోశని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. దోశ అనేది 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నటువంటి దోశని మనం గరిటెతోటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పచ్చజొన్నలు అనేటివి కొంచెం చేదు ఉంటాయండి. చేదు ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. మరొక దోశని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మనకి తెల్ల జొన్నల కన్నా పచ్చజొన్నలే హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి పచ్చజొన్నలతోటి ట్రై చేసి చూడండి. మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ ఉంచడమే కాకుండా వెయిట్ లాస్ అవుతారు. అంతేకాకుండా మనకి హార్ట్కి సంబంధించిన డిసీజెస్ని కూడా తగ్గిస్తుంది. ఇంతేనండి. మనం ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలని కూడా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఒకసారి పచ్చజొన్నలతోటి ఈ విధంగా దోశల్ని ట్రై చేసి చూడండి. ఇప్పుడు మరొక రెసిపీ రాగులు కొర్రలతో ఇడ్లీలని ప్రిపేర్ చేసుకోవడం. రాగులు అనేటివి మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాగే కొర్రల్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుందండి. మనకి కొర్రలు అనేటివి జ్వరం వచ్చినప్పుడు కూడా మనకి ఇన్స్టంట్ బూస్టర్గా పనిచేస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు రాగుల్ని యాడ్ చేసి అందులోకి 1/2 కప్పు కొర్రల్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసి ఒక 3 to 4 టైమ్స్ బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్నటువంటి రాగులు కొర్రల్ని ఒక 6 to 7 అవర్స్ నానబెట్టడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు మినపప్పు యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఇది కూడా 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 7 అవర్స్ తర్వాత నానబెట్టుకున్నటువంటి రాగులు కొర్రల్ని శుభ్రం చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి నానబెట్టుకున్నటువంటి మెంతులు, మినపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్నటువంటి 1/2 కప్పు అటుకులను కూడా యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం దోశ బ్యాటర్ ఏ విధంగా స్మూత్గా గ్రైండ్ చేస్తామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కొర్రలు వద్దనుకుంటే రైస్ని యాడ్ చేసుకోవచ్చు అండి. ఇడ్లీ రైస్ అని దొరుకుతాయి. ఇడ్లీ రైస్ని యాడ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టుకొని ఒక 5 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి పిండి అనేది బాగా పులుస్తుందండి. మరి ఎక్కువసేపు పెడితే మనకి పిండి అనేది పుల్లగా అయిపోతుందండి. 5 అవర్స్ అయితే కనుక మనకి పిండి బాగా పులుస్తుంది. ఇలా గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఎంత పిండి అయితే యూజ్ చేసుకుంటామో అంత పిండిని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి పిండిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు, అలాగే
కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇట్లా మనం పోపుని యాడ్ చేయడం వల్ల ఇడ్లీ అనేది టేస్ట్ బాగుంటుంది. పిల్లలు అయితే కనుక ఇష్టంగా తింటారు. ఇలా యాడ్ చేసి పెట్టుకున్నటువంటి పోపును స్టవ్ ఆపేసి చల్లారడానికి పక్కన పెట్టి ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న పిండిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 2 సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్లను మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పోపుని యాడ్ చేసుకొని మొత్తం పిండి అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అనేది మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లేట్ మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేశాక మనం బ్యాటర్ని కొద్దిగా ఇడ్లీ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేశాక మనం ముందుగానే స్టవ్ మీద ఇడ్లీ గిన్నెలోకి వాటర్ యాడ్ చేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఇడ్లీకి ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టుకొని మనం ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆవిరి అనేది బయటకు పోకుండా ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి ఇడ్లీ అనేది మెత్తగా ఉడుకుంటుంది. ఇలా ఉడికించుకున్నటువంటి ఇడ్లీని ఇడ్లీ గిన్నెలో నుంచి సపరేట్ చేసుకొని మనకి చల్లారిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 రకాల చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నానండి. మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. టమాటా చట్నీ అలాగే కొబ్బరి చట్నీతోటి మనకి ఇడ్లీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కొర్రలు మరియు రాగులతో ఇడ్లీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. కొర్రలు అనేటివి హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరొక రెసిపీ కొర్రలతో దోశని ప్రిపేర్ చేసుకోవడం. మనకి కొర్రలు అనేటివి హార్ట్ స్ట్రోక్స్ రాకుండా అలాగే హార్ట్ డిసీజెస్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 250 grams కొర్రల్ని యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి 2 to 3 times బాగా శుభ్రం చేసి 6 hours నానబెట్టడానికి పక్కన పెట్టాలి. మరొక బౌల్లోకి 1/2 కప్పు మినప్పప్పును యాడ్ చేసుకొని ఇది కూడా 6 hours నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. 6 hours తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి కొర్రల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్నటువంటి మినప్పప్పుని, మెంతులను కూడా యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ ఏ విధంగా గ్రైండ్ చేస్తామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం బ్యాటర్ అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మిగులున్నటువంటి కొర్రల్ని కూడా సెకండ్ టైం ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చివరిలో నేను కొద్దిగా 1/2 కప్ అని అటుకుల్ని యాడ్ చేశానండి. అటుకులు ముందే నానబెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ చేశాక మూత బట్టి 6 hours పక్కన పెట్టాలి. 6 hours తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది మనకి బాగా పులుస్తుందండి. ఇలా పులిసినటువంటి పిండిని గరిటెతోటి మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపినటువంటి పిండి పక్కన పెట్టుకొని చట్నీని ప్రిపేర్ చేయడానికి 1/2 tablespoon ఆయిల్ యాడ్ చేసి 1/2 కప్పు పల్లీలని యాడ్ చేసుకోవాలి. మనకి ఆయిల్లో పల్లీలను వేయించుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి 4 నుంచి 6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నటువంటి దాంట్లోకి కొద్దిగా పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోండి. చట్నీలోకి పుదీనా ఆకుల్ని యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పల్లీలని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి పల్లీలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మనకి కొర్రలు అనేటివి హెల్త్కి చాలా మంచిదండి. మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అంతేకాకుండా మనకి జ్వరం వచ్చినప్పుడు ఈ కొర్రలతో జావాని ప్రిపేర్ చేసుకోండి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకొని గరిటెతోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశని ప్రిపేర్ చేయడానికి ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక గరిటె పిండిని యాడ్ చేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దోశ అనేది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాక దోశ పైన మనం కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేయాలి. మనకి కొర్రలు అనేటివి మెయిన్గా హార్ట్కి బాగా పనిచేస్తాయండి. హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. స్ట్రోక్స్ కూడా రాకుండా కాపాడుతుంది. ఎక్కువ హార్ట్ నరాల బలహీనతను కూడా మనకి కంట్రోల్ చేస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. 2 వైపులా కూడా దోశని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నటువంటి దోశని గరిటెతోటి మనం
ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఎన్ని దోశలను అయితే ప్రిపేర్ చేసుకుంటామో అన్ని దోశల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలు కనుక ప్లెయిన్గా తినడానికి ఇష్టపడకపోతే కొంచెం ఆనియన్స్ కానీ లేదంటే కొద్దిగా ఉల్లిపాయ కారంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. మరొక దోశకు కూడా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని ఈ దోశ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాక గరిటెతోటి మరొక వైపుకి నెమ్మదిగా స్ప్లిట్ చేసుకోవాలి. రెండు వైపులకి కూడా ఈ దోశ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చాక వేడివేడిగా మనం దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీతోటి కనుక సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి కొర్రలతో దోశ అనేది ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి ఈజీగా అయిపోతుందండి. ఇంతేనండి కొర్రల దోశని ప్రిపేర్ చేసుకోవడం. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చట్నీతోటి సర్వ్ చేసి చూస్తే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక రెసిపీ వచ్చి జొన్న ఉప్మా. జొన్న ఉప్మా కూడా మనకి నార్మల్ రవ్వతో కాకుండా ఒకసారి జొన్న రవ్వతో ఉప్మా చేస్తే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక బౌల్లోకి 1 కప్పు జొన్న రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ తోటి యాడ్ చేస్తానండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 1 అవర్ రవ్వ అనేది నానబెట్టడానికి పక్కన పెట్టుకోవాలి. మనకి రవ్వ అనేది నానితే కనుక ఉప్మా అనేది తొందరగా ఉడుకుతుందండి. ఇలా నానబెట్టుకున్నాక పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే 1 కట్ చేసిన ఆనియన్, 2 కట్ చేసిన క్యారెట్లు యాడ్ చేసుకొని మనకు వెజ్జెస్ అన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకి గోల్డ్ కలర్ వచ్చేంత ఫ్రై చేశాక 1 కట్ చేసిన టమాటా, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కప్పుతో రవ్వని తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక వాటర్ బాయిలింగ్ అయ్యేటప్పుడు నానబెట్టుకున్నటువంటి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నటువంటి రవ్వ వాటర్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి దాన్ని మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ మధ్య మధ్యలో మూత తీసి చూసి కదుపుకుంటూ ఉడికించుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని అడుగు అనేది మాడకుండా గరిటెతోటి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరొక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కనుక మనకి జొన్న రవ్వ ఉప్మా అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇంతేనండి. మనకి నోరు బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు ఒకసారి జొన్న రవ్వ ఉప్మాని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ పచ్చి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరొక రెసిపీ వచ్చేసి కినోవా దోశని ప్రిపేర్ చేసుకోవడం. ఈ కినోవాలు అనేటివి కూడా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి అండి. అంతేకాకుండా మనకి ఒంట్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. అట్లాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. ఈ కినోవాలు అనేటివి మనకి ఆన్లైన్లో అయినా దొరుకుతాయండి, లేదంటే బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఇక్కడ 250 గ్రామ్స్ కినోవాని తీసుకున్నాను. మనకి కినోవా అనేటివి కొంచెం చేదు ఉంటాయండి. చేదు ఉండడం వల్ల షుగర్ అనేది బాగా కంట్రోల్లో ఉంటుంది. వీటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఒక 2 to 3 టైమ్స్ వాటర్ తోటి బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్నటువంటి కినోవాని మరొకసారి వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. మనకి ఇవి చేదు ఉంటాయి కాబట్టి నానబెడితే కనుక కొంచెం చేదు అనేది తగ్గుతుందండి. ఒక 4 అవర్స్ నానబెట్టడానికి పక్కన పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత నానబెట్టుకున్నటువంటి కినోవాని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 5-6 పచ్చిమిర్చి తుంచి కట్ చేసినవి యాడ్ చేసి పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని మూతబెట్టి ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 5 ఎండుమిర్చి యాడ్ చేసుకొని 6-7 వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కట్ చేసిన ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఉల్లిపాయ కారంతో కనుక సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని
మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ కారాన్ని పక్కన పెట్టుకొని పోపు పెట్టుకోవడానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి అందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే శనగపప్పు కొద్దిగా యాడ్ చేసుకొని పోపు అనేది ప్రిపేర్ అవుతుంది కాబట్టి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ కారంలోకి పోపుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనము మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని అంతా కూడా గరిటెతోటి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దోశని యాడ్ చేసుకోవడానికి ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక గరిటె పిండిని యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం అన్ని దోశలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకి ఇందులోకి మినపప్పు అనేది అవసరం లేదు. ఎటువంటి పప్పులతో పని లేకుండా ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని దోశ అనేది మనకి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాక గరిటెతోటి నెమ్మదిగా మరొక వైపుకి స్ప్లిట్ చేసుకోవాలి. ఇది మనం అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకుంటాం కాబట్టి దోశ స్మూత్గా ఉంటుందండి. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో మనం పచ్చి కొబ్బరికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ కావాలనుకుంటే కనుక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆనియన్స్ యాడ్ చేయలేదండి. మీకు టేస్ట్ కావాలనుకుంటే కనుక ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరొక దోశను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎన్నైతే యాడ్ చేసుకుంటామో అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి కినోవాలు అనేటివి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి, కినోవా దోశ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిల్లెట్ రెసిపీస్ అన్నిటినీ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. ఇంతకుముందు వీడియోలో మిల్లెట్స్ తోటి రెసిపీస్ కూడా అప్లోడ్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి.